హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఎస్ఎస్సి 10th క్లాస్ ఎవరైతే చదివి ఉన్నారో వారికైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు 32,438 పోస్టులను అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉన్నారండి. 32,438 పోస్టులను నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉన్నారు. కాబట్టి ఎప్పటి నుంచో అనేక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరియు 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి చదివి ఉన్నటువంటి అభ్యర్థులకైతే ఇది నిజంగా గుడ్ న్యూస్ ఏనండి. కాబట్టి మీరు సిన్సియర్గా ప్రిపేర్ అయినట్లయితే ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం మీ ముందే ఉందండి. మన జైదేవ్ అకాడమీ దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము మీకు ఉద్యోగం వచ్చే రీతిలో ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందించడానికి మన జైదేవ్ అకాడమీ సిద్ధంగా ఉందండి. గతంలోనే మనం ఈ మెగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చాలామందికి చెప్పి ఉన్నాము. అలాగే వీడియో ద్వారా కూడా మీ అందరికీ అందించున్నాము. కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడిగి ఉన్నారండి. ఈరోజైతే ఈ మెగా నోటిఫికేషను రిలీజ్ అవుతుంది. ఇక జీవితంలో స్థిరపడాలి, ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి మంచి ఉద్యోగం సాధించాలనుకునే వారికి మరియు జీవితంలో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే వారికైతే ఇది ఒక సువర్ణ అవకాశం అండి. మీరు ఒక క్రమ పద్ధతిలో కాంపిటేటివ్ అప్రోచ్లో కనుక ప్రిపేర్ అయితే కొన్ని లక్షల మంది ఈ ఉద్యోగాల కోసమైతే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇవి కొన్ని వేల ఉద్యోగాలే. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా కనుక ఉన్నట్లయితే ఈ లక్షల మందిలో విజేతగా నిలిచేటువంటి అవకాశం మీ ముందే ఉంది. మన జైదేవ్ అకాడమీ ద్వారా కూడా మీకు క్లాసెస్ అందిస్తున్నాము. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు రిలీజ్ చేసినటువంటి మెగా నోటిఫికేషన్ అని మీకు తెలుసండి. అలాగే మరొక ముఖ్య అంశం ఏంటంటే మన యాప్ అండి, ఇది జైదేవ్ అకాడమీ యాప్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. జైదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కేవలం ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కేవలం 499 రూపాయలకే మీకు అందిస్తున్నామండి. అలాగే అనేక మోడల్ పేపర్స్ కూడా కాంపిటేటివ్ అప్రోచ్లో, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో, ఈ యొక్క కాంపిటేటివ్ పరీక్షల్లో సక్సెస్ అయిన వారితో మీకు ప్రతిరోజు క్లాసెస్ కూడా మరియు మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎగ్జామ్ వెళ్ళే వరకు మిమ్మల్ని ఈ యొక్క అప్రోచ్లో ఉండేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి హ్యాపీగా మీరు జాయిన్ అవ్వండి. ఇక మనం నోటిఫికేషన్లో కనుక వెళ్ళినట్లయితే చూడండి, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఎన్ ఇదండి. మనకి సిఎన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మనకు వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి గతంలో కూడా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి చూద్దామండి, డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి, డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇదని గతంలోనే మనం చూసాము. ఇక డేట్ ఆఫ్ పబ్లికేషన్ అనేది 22/1/2025 ఇన్ని డేట్ ఆఫ్ పబ్లికేషన్ జరిగిందండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఈరోజు అండి, 23/1/2025 అర్ధరాత్రి నుంచి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. మీకు నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే ఈ ఆన్లైన్ ప్రాసెస్లో ముందుగానే అప్లై చేసుకోండి. ఎందుకంటే చివరిలో వచ్చేసరికి ఆ సిస్టమ్స్ ల్యాగ్ అవ్వచ్చు, అలాగే లోడ్ అవ్వచ్చు, త్వరగా అవి అప్లోడ్ అయ్యేటువంటి అవకాశాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మీకు మంచిదండి. క్వాలిఫికేషన్ కూడా తక్కువే, 10th క్లాసే. కాబట్టి రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా లేటెస్ట్ తీసుకొని అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. లాస్ట్ డేట్ ఎప్పుడండి? 22/2/2025 అంటే ఫిబ్రవరి 22కి ఇవి క్లోజ్ అవుతుందన్నమాట. ఇక ఆ తర్వాత క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్
క్లోజ్ అయినప్పటికీ ఫీజు పేమెంట్ మీరు ఆల్రెడీ ఆన్లైన్ అప్లై చేసి ఉంటారు. ఫీజు పేమెంట్ చేయాలంటే మరొక 2 రోజులైతే ఎక్స్టెన్షన్ ఇక్కడ చేయడం జరిగింది. అంత దూరం ఉండకుండా ముందే మీరు కంప్లీట్ చేసుకుంటే మంచిదండి. ఇక నేమ్స్ ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాలన్నా తప్పులు కనుక అందులో దొరికి ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి కూడా ఇంకొక 25వ తారీఖు వరకు అవకాశం కూడా కల్పించారు. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. మీరు ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్స్. ఈ పాటికే మీ అందరికి చాలామందికి వెళ్ళి ఉంటాయి. ఇంకా రూరల్లో ఐసోలేటెడ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వీడియో వెళ్ళాలనేది మన జయదేవ్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇవి డేట్స్ చూడండి. ఇక డీటెయిల్స్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఎట్ గ్లాన్స్ అన్నారు. ఈ యొక్క ఎన్ని పోస్టులు ఉన్నవి అనేది ఇక్కడ చూస్తే మనం అనుకున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే 32,438 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. మన సికింద్రాబాద్ బోర్డులో వచ్చేసరికి దానికి సంబంధించిన వివరాలు డీటెయిల్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇక ఏజ్ అనేది ఎంత సార్ అని అడిగారు గతంలో. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే కోవిడ్-19 పాండమిక్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ అనేది వేయలేదు. కాబట్టి ఇక్కడ 36 సంవత్సరాలు ఎందుకు పెంచారంటే మరొక 3 సంవత్సరాలు లాస్ట్ డేట్ అయితే ఎవరైతే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్లో ఉన్నారో వారికైతే ఇక్కడ అదృష్టం ఏంటంటే మరొక 3 సంవత్సరాలను పెంచి 36 సంవత్సరాలు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏదైతే క్లోజింగ్ డేట్ ఉంటుందో ఆ రోజుకి మిమ్మల్ని ఏమైతే క్వాలిఫికేషన్స్ అడిగారో ఆ క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి. ఆన్లైన్లో ఆ సర్టిఫికెట్ని అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉండాలి. అంటే అప్పటికే పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికెట్ అనేది ఉండాలని ఫస్ట్ ఇన్స్ట్రక్షనే చెప్తుందండి. లేదు సార్ మేము ఎగ్జామ్కి అపీర్ అయ్యాం, రాసాము, తర్వాత వస్తుందండి సర్టిఫికేటు, తర్వాత రిజల్ట్ వస్తుందంటే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని ఆర్ఆర్బీ బోర్డు వారు ఇక్కడ చెప్తున్నారు. చూడండి, క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే పొసెస్ ఆర్ ఫుల్ఫిల్ ఆల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్స్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అంటే 22/2/2025. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అంటే నిర్ణయించినటువంటి అర్హత ఏంటండి 10th క్లాసు ఆర్ ఎస్ఎస్సి. ఈ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా whose final result will be declared after the closing date of online submission of application should not apply అంటున్నారు. అంటే లాస్ట్ డేట్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ లోపు గనక మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేసుకోండి. లేదు క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత మాకు వస్తుందనే వాళ్ళైతే అప్లై చేసుకోవద్దు అని ఇక్కడ స్ట్రిక్ట్గా చెప్పారంటే పాస్ అయ్యి ఎవరి దగ్గర సర్టిఫికేట్ ఉందో వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు thoroughly read the entire instructions and information CN. అప్లికేషన్ మనం జనరల్గా ఏ ఎగ్జామ్కైనా అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన విధి విధానాలు చదువుకొని అప్లై చేయమని ఇక్కడ చెప్తున్నారండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ద ఆర్ఆర్బి ఆర్ఆర్సి అన్నారు. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అనే మనందరికీ తెలుసు ఉన్నాయండి. అందులో దాని ద్వారా మీ అప్లికేషన్ని అప్లై చేసుకోమని చెప్తున్నాను. ఎఫ్ఏకు వాటిల్లో చేసుకోవద్దని ఇక్కడ వారు ఇచ్చేటువంటి సలహా అండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ యాక్టివ్ పర్సనల్ ఈమెయిల్. ఓన్ మొబైల్ నెంబర్ అనేది అందరికి ఉంది. అలాగే వ్యాలిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడో మనం ఈమెయిల్స్ వాడతాం, వాటిని వాడము, ఈమెయిల్ కొన్ని ఇన్వాలిడ్ అవుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించుకొని వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వమని చెప్తున్నారండి. ఇవన్నీ మీకు తెలిసిందే. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారో సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళని అప్లై చేసుకోమని చెప్తున్నారండి.
ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్ ఎంత అని అనుకున్నామండి. జనరల్గా అయితే ఏజ్ లిమిట్ ఆర్ఆర్బి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 1/1/2025కి వచ్చేసరికి 18 నుంచి 33 సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్. కానీ ఇది ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 18 నుంచి 36 వరకు ఈ ఒక్కసారికే పెంచాము. ఎందుకంటే కోవిడ్-19 వల్ల ఈ ఒక్కసారికి 3 సంవత్సరాలు అనేది ఎవరైతే అప్పర్ ఏజ్ లాస్ట్ డేట్లో కోల్పోతున్నారో వాళ్ళకైతే వర్తించుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కసారికి ఈ రిక్రూట్మెంట్కి 33 నుంచి 36 చేశాము అంటున్నారు. ఓకేనా. ఇకపోతే మరి ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వీళ్ళ రిజర్వేషన్స్ ఏంటంటే వారికి కూడా అక్కడి నుంచి యాడ్ చేసుకుంటారు అని చెప్తున్నారండి. జనరల్ అన్నమాట. ఇది జనరల్. ఇదిగోండి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్స్ 3 years, ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి ఇవ్వండి 3 years, 6 years అన్ని జనరల్ అప్లికేబుల్. మీకు తెలిసిందే జనరల్గా ఇవి వర్తిస్తవి. అన్ని నోటిఫికేషన్లకి ఇవి అక్కడి నుంచి వర్తిస్తాయని మనందరికీ తెలుసండి. ఇవన్నీ అప్పర్ ఏజ్ లిమిట్స్ అన్నమాట. రిజర్వ్డ్ వారీగా చూసుకోండి. మీరు గతం నుంచి చూస్తూనే ఉన్నారు. అన్నిటికీ మనం అప్లై చేసుకున్నాం. కానీ జనరల్ ఓసీ అభ్యర్థికి వచ్చేసరికి 36 సంవత్సరములు అక్కడి నుంచి ఇక రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి ఏజ్ లిమిట్కి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ కనుక ఒక్కరోజు ఎక్కువైనా అది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి సమస్య రాకుండా ఇక్కడ ప్రతి కేటగిరీకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఈలోపు జన్మించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, మీకు రిజర్వేషన్తో సహా వర్తిస్తాయి అని చెప్తున్నారు. చూడండి జనరల్గా వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అన్రిజర్వ్డ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వారు ఏ డేటు నుంచి అప్లై చేసుకోవచ్చు అని కనుక చూస్తే 2/1/1989 ఆ రోజు నుంచి ఇక తర్వాత పుట్టిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఆ ముందు వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అర్హత లేదు యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్తున్నారు. ఇక ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వచ్చేసరికి వీరు కూడా 2/1/1986 నుంచి అప్లై చేసుకోవచ్చు ఆ రోజు నుంచి. మరి ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి ఏమిచ్చాడు ఇక్కడ చూడండి 2/1/1984 నుంచి అప్లై చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఆ రోజు పుట్టిన దగ్గర నుంచి చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఆల్ కమ్యూనిటీస్ కేటగిరీ వచ్చేసరికి 01/01/2007 అనమాట. లోయర్ ఏజ్ లిమిట్ ఇది వచ్చేసరికి 18 సంవత్సరాల వరకు వచ్చేసరికి. ఇక ఇవన్నీ రిజర్వ్డ్కి సంబంధించినటువంటి అంశాలండి. ఇవన్నీ మీకు తెలిసినవే. ఒకసారి మనం డేట్ ఆఫ్ బర్త్లు కూడా యాక్యురేట్గా కరెక్ట్గా ఇచ్చాడనమాట. ఒకసారి కంపేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఈ రోజుల్లో ఎవరికి కష్టం కాదండి. కాబట్టి ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వీరికి వచ్చేసరికి 500 రూపాయలు. ఇదిగోండి ఆల్ కేటగిరీ మెన్షన్డ్ బిలో ఎట్ 500 రూపీస్, 400 rupees shall be refunded in due to course duly deducting bank charges as applicable on appearing CBT. సరే ఫీజు 500 రూపాయలు చెల్లించాలి. అలాగే పీడబ్ల్యూబీడీ ఫిమేలు ఎస్సీ ఎస్టీ అంతా రిజర్వ్డ్ కేటగిరీలకు వచ్చేసరికి 250 రూపాయలు జనరల్గా మనం కడుతున్నటువంటి ఫీజేనండి. ఇది ఫీజుకు సంబంధించిన అంశాలు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఈసారి ఎలా ఉండవచ్చు, ఈసారి ఏమైనా మారుతుందా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లక్షల మందిలో మనం మంచి ర్యాంకు ఒకే మార్కు మీద కూడా 1000 మంది ఉంటారండి. ఒక్క మార్కు కనుక తగ్గితే కొన్ని 1000 మందిలోకి ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ జనరల్ సబ్జెక్ట్సే కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది అయితే బ్యాంకింగ్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు చదువుతూనే ఉన్నారు. మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్ ఇవి ఎప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇందులో కూడా మార్కు పోయే అవకాశం లేదు. ఇక ఎక్కడ ఫ్లక్చువేటింగ్, ఎక్కడ మార్కులు పోయేటటువంటి అవకాశం ఉందంటే జనరల్ సైన్స్ కఠినంగా అవ్వచ్చు, అలాగే జనరల్ అవేర్నెస్
కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, వీటన్నిటికి సంబంధించిన వాటిలో కొంతమందికి తెలిసిద్ది, కొంతమంది తెలియవచ్చు. ఇవి లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి సిలబస్, అందరూ అన్నీ చదవలేరు కాబట్టి అక్కడ మార్కులు పోయే అవకాశం ఉంది. ఇక అర్థమెటిక్ రీజనింగ్లో అయితే అక్కడ స్టిపులేటెడ్ సిలబస్, నిర్ణీతమైనటువంటి సిలబస్ ఉంది కాబట్టి కంప్లీట్ చేసుకుంటే వాటిలో అవుట్ మార్క్స్ సంపాదించే అవకాశం అయితే మెండుగా ఉందండి. చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది అనేది మెయిన్గా చూస్తే ఇదిగోండి, ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT గతంలో కూడా జరిగినాయి మీకు తెలుసు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, PET అనేది ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో ఓసీలకి 40% అని, లేకపోతే SC STలకి 30%, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నేను చెప్తాను. వీటిని కనుక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అవే వస్తే క్వాలిఫై అవుతామని లేదండి, ఇంకా అక్కడ ఒక రేషియోలో తీస్తారు. ఇంకా ఎక్కువ మార్కులు వచ్చిన కటాఫ్ పెరగవచ్చు, అన్నీ వస్తే మేము క్వాలిఫై అవుతా అనేది కూడా ఇక్కడ గ్యారెంటీ అనేది లేదు. ఒకసారి చూద్దాం, తర్వాత చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే PETలో క్వాలిఫై అవుతారో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీరు ఏవైతే ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేస్తారో అవన్నీ ఒరిజినల్స్ బోర్డు ముందు, రైల్వే బోర్డు ముందు మీరు చూపించవలసి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంది కాబట్టి ఈ 4 అనేవి మన ఎగ్జామ్లో, అంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈ 4 టెస్టులు అనేవి ఉంటవి. కాబట్టి వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూడండి, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ అన్నమాట. దీనిలో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారని కూడా ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ జనరల్గా ఇచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం. చూడండి, జనరల్గా ఎగ్జామినేషన్ డ్యూరేషన్ మినిట్స్ వచ్చేసరికి 90 మినిట్స్, గంటన్నర సమయం మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గంటన్నర సమయం ఇచ్చాడంటే 90 నిమిషాల్లో 100 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది 90 నిమిషాల్లో. ఏంటి అవి చూడండి, ఈ 100 క్వశ్చన్లు ఏమున్నాయి? జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఉంటుంది, 25 మార్కులు ఉంటుంది. మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ఇక్కడ 25 క్వశ్చన్స్ ఉంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అని ఉండిద్ది అనమాట. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, ఇవి 30 ఎక్కువ ఉన్నాయి అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అభ్యర్థి యొక్క మానసిక సామర్థ్యాన్ని ఇక్కడ తెలుసుకోవడం కోసం ఈ 30 మార్కులు ఎక్కువ ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వసరికి 20 మార్క్స్. టోటల్గా వచ్చేసరికి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఎవరైనా గనక తప్పుగా గనక గుర్తించారంటే వారికి 1/3 మార్క్ అనేది డిడక్ట్ తీసివేయటం అనేది జరిగిద్ది. 100 మార్కుల్లో ఏదన్నా ఒకటి 2 కనుక ఒకటి తప్పు చేస్తే 1/3 మార్క్ అనేది కోల్పోతారు. టోటల్గా 3 తప్పులు కనుక చేస్తే 1 మార్కుని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మార్కు ఇంపార్టెంటే. మిమ్మల్ని కొన్ని వేల మందికి పైకి ప్రతి మార్కు తీసుకెళ్ళిద్ది అనమాట. కాబట్టి ఈ గంటన్నర అనేది చాలా తక్కువ టైము. 100 మార్కులను మీరు ఆన్సర్ చేయాలి. 100 క్వశ్చన్స్ని గంటన్నరలో చేయాలి అంటే మీకు సబ్జెక్టు ఎంత ఫాస్ట్గా రావాలి, మీరు ఎంత స్పీడ్గా ఆన్సర్ చేయాలి, ఎంత యాక్యురసీగా ఆన్సర్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చిన టైంను బట్టి తెలుస్తుంది. ఎక్కువ సమయం అయితే చాలామంది చేయగలరు, తక్కువ సమయంలో ఇది కంప్లీట్ చేయాలి. ఇంకా వచ్చేసరికి CBT టెస్ట్ కాబట్టి స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం మీరు గంటన్నర కరెక్ట్గా ఆగిపోయిద్ది. ఇదివరకు మాన్యువల్ అనుకోండి, OMR షీట్లు అనుకోండి, ఆ సార్ వచ్చేటప్పుడు అక్కడ అన్నీ ఫిల్ చేసుకొని మళ్ళీ అన్నిటినీ అరేంజ్ చేసుకుంటే చేసేవాళ్ళం. చివరిలో మేము వచ్చేసరికి అప్పట్లో కొన్ని ఎక్కువ సమయం పడితే, కానీ ఇలా అయితే కుదరదు. కాబట్టి స్పీడ్గా ఫాస్ట్గా ఆన్సర్స్ని గుర్తించాలంటే ఈ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ని మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే కాంపిటేటివ్ అప్రోచ్లో ఉన్నటువంటి సార్స్ ఫ్యాకల్టీతో ప్రతినిత్యము ఇంటరాక్షన్ అవుతూ వారితో సంభాషిస్తూ వారి యొక్క సూచనలు తీసుకుంటూ మనం ఫాస్ట్గా ఆన్సర్స్ని సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడే విజయం అనేది వస్తుందని మీ అందరూ తెలుసండి. ఇక చూడండి, ఇది ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చారు. జనరల్గా ఓసీకి 40% రావాలి అంటే 100 మార్కులు ఎన్ని రావాలి? 40% అంటే 40 మార్కులు వచ్చిన వాళ్ళు 40 + 40 మార్కులు వచ్చిన వాళ్ళు
సెకండ్ స్టేజ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఏమంటున్నారంటే రైల్వే బోర్డుకి వచ్చేసరికి సిబిటీది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అవ్వచ్చు, ఆ తర్వాత రైల్వే బోర్డు కావాలి అనుకుంటే రెండో సిబిటీ టెస్ట్ కూడా పెట్టవచ్చు అంటున్నారు. అయితే పెట్టరు, కాకపోతే ఇక్కడ ఒక మాట అయితే ఇక్కడ క్రింద వాడారు. కాబట్టి ఇదే ఫస్ట్ టెస్ట్. కాబట్టి చూడండి 40 మార్కులు రావాలి, ఈడబ్ల్యూఎస్కి 40 రావాలి, ఓబీసీకి వచ్చేసరికి 30 మార్కులు రావాలి, అలాగే ఎస్సీ ఎస్టీలకి 30 మార్కులు రావాలి. ఇది ఇక్కడ దీస్ % ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ మే బి రిలాక్స్డ్ బై 2 మార్క్స్ ఫర్ పీడబ్ల్యూ అండ్ బీడీ. అంటే వికలాంగులకు వచ్చేసరికి దివ్యాంగులకు ఇంకో 2 మార్కులు తగ్గిస్తారు అంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ పీడబ్ల్యూ బీడీ క్యాండిడేట్స్ ఎగనెస్ట్ వ్యాకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ దెమ్ అనమాట. ఏ అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయో వాటికి సరిపోను గనక పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వస్తే పర్లేదు, లేకపోతే ఇంకో 2 మార్కులు తగ్గించి తీసుకుంటాం అంటున్నారు. జనరల్గా ఈ కాంపిటీషన్లో ఈ 40 మార్కులు అనేది ప్రతి వాళ్ళకి వస్తాయి. నాకు 40 వచ్చినాయి, 41 వచ్చినాయి కాబట్టి నేను క్వాలిఫై అవుతానే ఆనందపడకూడదు. ఈ 100 మార్క్స్కి వచ్చేసరికి 70, 80 వచ్చే క్యాండిడేట్స్ ఉంటాయి, 90 వచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట, ఇంకా యాక్యురసీ కనుక ప్రిపేర్ అయితే. కాబట్టి వీటి కోసమే మీరు చూడొద్దు, ఇంకా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంది. వేర్ ఏ సెకండ్ స్టేజ్ సిబిటీ ఈజ్ డీమ్డ్ నెససరీ అండ్ హెల్డ్ ద రైల్వే అడ్మినిస్ట్రేషన్ రిజర్వ్ ద రైట్ టు ట్రీట్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటీ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ రీజనబుల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్ స్టేజ్. రైల్వే బోర్డు కావాలనుకుంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ని ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీగా చేసుకొని మళ్ళీ రెండో సిబిటీ ఎగ్జామ్ కూడా పెట్టవచ్చు ఎక్కువ మంది క్యాండిడేట్స్ కనుక అయితే అనేసి అంటున్నారు. కాకపోతే అలా ఏం జరగకపోవచ్చు, 99% జరగదు. దీన్నే ఫస్ట్ స్టేజ్నే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ సాధించడం అనేది చాలా ఈజీ. చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి 1-2 సంవత్సరాల నుంచి జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఆశపడుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారండి. అయితే మనకు అంది వచ్చిన అవకాశం ఏంటంటే ఈ ఆర్ఆర్బి అనేది వచ్చింది. 10th క్లాస్ క్వాలిఫై అయిన ప్రతి వ్యక్తి, ప్రతి వారు అప్లై చేసుకునే అవకాశం ఉన్నటువంటి రిక్రూట్మెంట్. ఇదివరకే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అన్నారు, చాలామంది నిరుత్సాహపడ్డారు. ఐటీఐని కూడా తీసి పక్కన పెట్టి కేవలం 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి అన్నారు. కాబట్టి అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కొన్ని లక్షల మంది అయితే ఈసారి అప్లై చేసుకుంటారండి. కాకపోతే ఈ లక్షల మందిలో మీ స్థానం ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ లెవెల్ అనేది పటిష్టంగా చేసుకుంటేనే జాబ్ వస్తుంది అన్నమాట. చూడండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇదిగోండి మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ ఇచ్చారు. చూడండి ఇవన్నీ మీరు ప్రతినిత్యము చేసేటటువంటి చాప్టర్సే. అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ వచ్చేసరికి ప్రతి కాంపిటేటివ్కి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి వ్యక్తి ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ చేస్తూనే ఉంటారు. ప్రతి 1-2 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉంటారు. అవే ఉంటవి మోడల్స్, అవే ఉంటవి. ఇంకా ప్రతినిత్యం మనం ప్రాక్టీస్ చేస్తూ డెప్త్ పెంచుకుంటూనే వెళ్ళాలి. దీనికి సంబంధించి ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ అవుతుంది. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ దీనికైతే 30 మార్కులు ఇచ్చారండి, ఎక్కువ ఇచ్చారు. కాబట్టి అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు రైల్వే బోర్డు వారు. చూడండి ఇక్కడ మనం చూస్తామండి ఎనాలజిస్, ఆల్ఫాబెటికల్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. వీటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా మీకు నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. చూడండి ఇక జనరల్ సైన్స్ వీటికి వచ్చేసరికి ఇవి మనం చేయగలం, మార్క్స్ తీసుకురాగలం. ఒక నిర్ణీతమైన సిలబస్, స్టిపులేటెడ్ సిలబస్. కాబట్టి ఈ జనరల్ సైన్స్ వచ్చేసరికి ఇక్కడ మార్క్స్ తీసుకురావడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే డెప్త్ క్వశ్చన్స్ కనుక ఇస్తే కష్టంగా ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ జనరల్ సైన్స్, లైఫ్ సైన్సెస్, బయాలజీ ఈ 3 10th క్లాస్ స్టాండర్డ్లో అడుగుతారు. 10th క్లాస్ స్టాండర్డ్ ఓన్లీ 10th క్లాస్ స్టాండర్డ్ కదా, ఎన్సీఆర్టీ ఎక్కువ స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్స్ కనుక అడిగితే ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రతి మార్కు ఇంపార్టెంట్. కాబట్టి ఈ అంశంలో మ్యాథ్స్ చదివిన వాళ్ళు ఉంటారు, బయాలజీ చదివిన వాళ్ళు ఉంటారు, అలాగే డిగ్రీలో బీఏ బీకామ్ చదివిన వాళ్ళు ఉంటారు, బీటెక్లు. వీళ్ళందరికీ కొన్ని అంశాలు ఇక్కడ కష్టమైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా మనం
రూట్ లెవెల్ నుంచి బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళాల్సి ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ జనరల్ అవేర్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ప్రతినిత్యం ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూనే ఉంటాము. అయినప్పటికీ ఇది విస్తృతమైన సబ్జెక్ట్ కాబట్టి కవరేజ్ ఎక్కువ కావాలి కాబట్టి దీనికి కూడా మార్క్స్ అనేవి లాస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కవరేజ్ అనేది మనకు తక్కువ ఉంటుంది కాబట్టి వీటిలైతే చక్కగా మనం అనుకున్న వరకు ప్రాక్టీస్ చేసి తెచ్చుకోవచ్చు. ఇవైతే ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్టులు కాబట్టి ఎక్కువ విస్తృతంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఉద్యోగం కావాలి కదా, కావాలి కాబట్టి ఎక్కువ మనం కవర్ చేయాలి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, ఇది మీకు తెలిసింది. గతంలో కూడా మనం చూసాము, చాలామంది మన ఇన్స్టిట్యూట్ తరఫున మన ఫ్రెండ్స్, మన స్టూడెంట్స్ వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు కాబట్టి దీనికి సంబంధించింది వారు కూడా వారితో కూడా మీకు చెప్పించడం జరిగింది. చూడండి, జనరల్గా మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఇదిగోండి 35 kgsని వెయిట్ని భుజం మీద వేసుకొని 2 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే 1000 మీటర్లని 4 నిమిషాల 15 సెకండ్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక ఫీమేల్ వచ్చేసరికి వీరికి కొంచెం స్టాండర్డ్స్ తగ్గించారు. వీళ్ళు 20 kgలు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అలాగే 1000 మీటర్స్ వచ్చేసరికి 5 నిమిషాల 40 నిమిషాల్లో చేయాలి. మన ఎగ్జామ్ క్వాలిఫై అయితే నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉండదండి. కంపల్సరీగా వీరిని ట్రైనింగ్ కూడా పీఈటీ ట్రైనింగ్ కూడా చేయించి హ్యాపీగా వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశము ఉందండి. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటండి అంటే ఇవైతే పోస్టులు అనమాట. ఏ డిపార్ట్మెంట్లో ఏమున్నాయి అనేవి ఇక్కడ ఆ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. మన నోటిఫికేషన్ కనుక చూస్తే ఇదిగోండి A1 B1 అలాగే C1 ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతున్నారు. ఏజ్ వచ్చేసరికి 18 to 36. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC గ్రాంటెడ్ బై NCVT. అంటే జనరల్గా ఎక్కువ మంది 10th క్లాసే ఉంటారు కాబట్టి 10th ఆర్ SSC వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ITI వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. జనరల్గా వచ్చేసరికి ITI పెట్టారు ఇంతకుముందు, ఇప్పుడైతే ITI తీసేశారండి. ఇదిగోండి 10th పెట్టారనమాట. అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో. ఇక అన్ని రైల్వే బోర్డులు ఉన్నవి, వాటిల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి బోర్డు ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాదు. నోటిఫికేషన్లో కానీ చూస్తే అన్ని బోర్డులు ఇలా వారి యొక్క పోస్టులు ఎన్ని ఉన్నవి, అలాగే వారికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ రేషనల్ పోస్టులు కూడా ఇచ్చారండి. నోటిఫికేషన్లో ఉంది, అది కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాను. చూడండి, అసిస్టెంట్ వర్క్షాప్ ఇవన్నీ చూసేసరికి ఇదిగోండి అన్రిజర్వ్డ్ ఒకసారికి 54 ఉన్నాయి. అలాగే SC 18, ST 14, OBC 29, EW 9, టోటల్ 120. ఇట్లా వరుసనే పోస్టులు అనేవి మన SCRలో ఉండటం అనేది జరిగింది. టోటల్గా 1642 జనరల్ కేటగిరీలో ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 327 CC ఇవన్నీ మనకి రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి అన్నమాట. ఇలా పోస్టులు కూడా మనకి ఇవ్వడం జరిగింది రేషనల్గా. ఇవి టోటల్గా చూస్తే దేశవ్యాప్తంగా అన్ని RRBలు అన్ని డివిజన్స్లో ఏకకాలంలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీ ఇష్టం వచ్చిన దగ్గర కాంపిటేటివ్ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే దగ్గరగా ఉంది కాబట్టి మన SCRలో కూడా అప్లై చేయొచ్చు. మీరు సిన్సియర్గా పర్ఫెక్ట్గా కనుక చదివినట్లయితే జాబ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు కేవలం 499 రూపీస్తోనే ఈ 4 సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఫుల్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతినిత్యం మిమ్మల్ని అవేర్నెస్ చేస్తూ ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ మన జయదేవ్ అకాడమీ మీరు ఎగ్జామ్ వెళ్ళేదాకా మీతో టచ్లో ఉంటుందన్నమాట. మీకు ప్రతినిత్యం ఈ కోర్సు కొన్న వారికి ప్రతినిత్యం మీకు అవేర్నెస్ అనేది, ప్రతి అప్డేట్ అనేది మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది. దయచేసి కోర్సు పర్చేజ్ చేసుకోండి. కోర్సు పర్చేజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, జయదేవ్ అకాడమీ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ యాప్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే మన యాప్ ఇదండి, సింబల్ ఇలా వస్తుంది. మన యాప్లోకి వెళ్తే కోర్సు ఇలా ఉంటుంది. ఈ కోర్సు పర్చేజ్ చేసుకోండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఒక కోర్సు పర్చేజ్ చేసి మేము ఖాళీగా ఉండవండి.
దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మళ్ళీ చెప్తున్నా, పూర్తి సమాచారము, గైడ్లైన్స్, పేపర్స్, ఎక్స్ప్లెనేషను, ప్రతి అప్డేటు మీకు ఎగ్జామ్ వెళ్ళేదాకా మన ఆన్లైన్ ద్వారా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన యాస్పిరెంట్స్, అలాగే మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ మొత్తానికి అందించడానికి ప్రతి లాస్ట్ మినిట్, మీరు ఎగ్జామ్కి వెళ్ళే లాస్ట్ మినిట్ దాకా మీతో ఉంటామండి. అలాగే మన సబ్స్క్రైబరు, మన వ్యూవర్స్ అందరికీ మనవి మీరు పర్చేజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. థ్యాంక్ యూ అన్నాడు.